ఈ సీజన్ లో మిక్స్డ్ రిజల్ట్స్ చూసిన ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ నెక్స్ట్ సీజన్ లో హంగర్ చితాజ్ కంబ్యాక్ కి రెడీ అవుతున్నారు. ఈ సీజన్ లో ఢిల్లీ క్వాలిఫై కాకపోయినప్పటికీ వాళ్ళ దగ్గర చాలా మంచి స్క్వాడ్ ఉంది. అయినా కానీ ఇంకేదో కావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి డొమెస్టిక్ ప్లేయర్ సమ్మర్ అవ్వడంతో పర్ఫామ్ చేయని చాలా మంది సూపర్ స్టార్స్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ లక్నో నెక్స్ట్ సీజన్ లో అయినా లక్ మార్చుకోవాలి అని చూస్తున్నారు. దాంట్లో భాగంగానే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కి సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నారు. అసలు డీసీ అండ్ ఎల్ఎస్జీ ఎవరిని రిటైన్ చేసుకుంటారు, ఎవరిని రిలీజ్ చేస్తారు, ఈ టీమ్స్ ఆప్షన్ లోకి ఎంత పర్సెంట్ తో రావచ్చు, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. రిటర్న్షన్ కి మరీ పెద్ద టైం లేదు కాబట్టి మన ఛానల్లో అన్ని టీమ్స్ కి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు మళ్ళీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వై లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేసే. నౌ స్టార్టెడ్. ఫస్ట్లీ ఎల్ఎస్జీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి ఈ సీజన్ లో కెప్టెన్ తో పాటు ఇంపార్టెంట్ అనుకున్న చాలా మంది దెబ్బేశారు. అంటే స్టార్ ప్లేయర్స్ మరీ పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. డొమెస్టిక్ ప్లేయర్స్ సీజన్ మొత్తం నడిపించారు. మరి ముఖ్యంగా కోట్లు పెట్టి కొనుక్కున్న కొంతమంది ప్లేయర్లు చాలా పెద్ద కన్నాలు పెట్టారు. అలాంటిది ఒక 7గురిని ఇంటికి పంపిస్తారు. వాళ్ళు ఎవర్రా అని చూసుకుంటే 7th ప్లేయర్ విల్ ఒరూర్కే. బేసికల్ ఇతనైతే ఇంజురీ అయిన మయాంక్ యాదవ్ కి రిప్లేస్మెంట్ గా తెచ్చుకున్నారు. ఆ టైంలో మనం డిమాండ్ చేయడంతో 3 కోట్లు ఇచ్చి మరీ తెచ్చుకున్నారు. ఈవెన్ ఈ సీజన్ లో 3 గేమ్స్ లో 6 వికెట్లు తీసుకొని డీసెంట్ గానే రాణించాడు. అయితే ఈసారి ఎల్ఎస్జీ ఆప్షన్ లో ఒక స్టార్ ఫారిన్ పేసర్ కోసం వెళ్లే ఛాన్స్ ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా క్వాలిటీ పేసర్ కావాలి కూడా. సో అలాంటప్పుడు ఒరూర్కోని 3 కోట్లకి రిటైన్ చేసుకుంటామంటే బ్యాకప్ గా పెట్టుకోవడం తప్పిస్తే మరే యూజ్ లేదు. ఎందుకంటే మీరు ఎక్కువ పరిస్థితి ఆప్షన్ కి వెళ్తేనే టాప్ ప్లేయర్స్ ని కొనుక్కోవచ్చు. అలా కాకుండా మీరు బ్యాకప్ కోసం చూసుకుంటే ప్లేయింగ్ లెవెల్ లో ఆడడానికి క్వాలిటీ ప్లేయర్స్ దొరకరు. సో ఓరూర్కే టార్గెట్ చెప్తారు. ఇక 6 రిలీజ్ చూసుకుంటే హిమార్ సింగ్. ఇతనైతే ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్. ఢిల్లీకి డొమెస్టిక్ లో బాగా పర్ఫామ్ చేయడంతో లాస్ట్ 30 లక్షలకి కొనుక్కున్నారు. ఈ సీజన్ లో ఒక మ్యాచ్ ఆడి డెబ్యూ చేస్తే దాంట్లో రన్స్ ఏమీ స్కోర్ చేయలేకపోయాడు. రైట్ ను ఇతనితో ఎల్ఎస్జీకి మరీ పెద్ద అవసరం అయితే లేదనిపిస్తుంది. వీళ్ళకి ఆప్షన్ స్లాట్స్ కావాలి కాబట్టి ఇతన్ని పక్క వదిలేస్తారు. 5th రిలీజ్ చూసుకుంటే రాజవర్ధన్ హంగరేకర్. ఇతనైతే ఒక పేస్ ఆల్రౌండర్. లాస్ట్ 30 లక్షలకి బడ్జెట్ చేశారు. మరి తెలిసిందేగా ఈసారి ఎల్ఎస్జీలో పేస్ బౌలర్స్ కుప్పలు తిప్పలుగా ఉండడంతో మనోడికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు. ప్రజెంట్ ఎల్ఎస్జీకి పేస్ బౌలర్స్ విషయంలో ఏ బాధ లేదు. శార్దుల్ ఠాకూర్, ఆవిష్ ఖాన్, ఆకాశ్ దీప్, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, ఆకాశ్ సింగ్ ఇలా ఎన్నో పేస్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మరి ఎంతమంది ఉన్నప్పుడు రాజవర్ధన్ అవసరమా చెప్పండి? డౌటే లేదు, ఆప్షన్ కి వచ్చేస్తాడు. ఇక 4th రిలీజ్ చూసుకుంటే మాథ్యూ బ్రిడ్జెక్. ఇతనైతే ఒక ఓపెనింగ్ బ్యాటర్. బ్యాకప్ గా ఉంటాడని 75 లక్షలకి కొనుక్కున్నారు. మరి సీజన్ లో మిచెల్ మార్ష్ అండ్ మార్క్రమ్ వాళ్ళ మార్కు పర్ఫార్మెన్స్ చూపించడంతో మ్యాచ్ తో పెద్ద అవసరం అయితే పడలేదు. ఒక గేమ్ లోనే ఛాన్స్ ఇచ్చారు. దాంట్లో 14 రన్స్ కొట్టాడు. ఇప్పటికే వీళ్ళు చాలా మంది ఫారిన్ ప్లేయర్స్ పైన డిపెండ్ అవుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఇతన్ని రిటైన్ చేసుకునే ఉద్దేశం అయితే లేదు. షూర్లీ వదులుకుంటారు. ఇక 3rd రిలీజ్ షామర్ జోసెఫ్. ఈసారి జోసెఫ్ టీంలో జోస్ తీసుకొస్తాడు అని 75 లక్షలకి కొనుక్కున్నారు. కానీ ఫారిన్ కాంబినేషన్ వల్ల జోసెఫ్ ని పక్కన పెట్టేశారు. ఈవెన్ ఎల్ఎస్జీ ఇతన్నేమీ రెగ్యులర్ గా ఆడిపిద్దాం అని పిక్ చేయలేదు. ఏదో బ్యాకప్ గా ఉంటాడు అని తీసుకున్నారు. ఇప్పుడు జోసెఫ్ తో అవసరం అయితే లేదు. మళ్ళీ కావాలనుకుంటే లో ప్రైస్ కి దొరికేస్తాడు కాబట్టి సో రిలీజ్ చేస్తారు. 2nd ప్లేయర్ విషయానికి వస్తే డేవిడ్ మిల్లర్. ఈ సీజన్ లో మిల్లర్ అతను బ్యాటింగ్స్ తో అపోనెంట్స్ ని కిల్ చేస్తాడు అని 7.5 CR హై ప్రైస్ కి కొనుక్కున్నారు. ఆ కిల్ ఏమో గానీ నిజంగా సీజన్ మొత్తం నిల్లు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మొత్తం మీద 11 గేమ్స్ ఆడితే ఓన్లీ 153 రన్స్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ అయితే 127 ఉంది. ఒక ఫినిషింగ్ బ్యాటర్ ఇలాంటి స్ట్రైక్ రేట్ తో ఆడాడు అంటే ఎంత గొప్పగా ఆడుంటాడో అర్థం చేసుకోవచ్చు. ఈసారి లక్నో ఓపెనింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ లో బాగానే రాణించారు. బట్ రైట్ టైంలో ప్రాపర్ ఫినిషింగ్ రాకపోవడంతో పట్టాలు దబ్బేశారు. దాంట్లో మిల్లర్ యాజ్ ఎ ఫినిషర్ గా అతని రోల్ ని ప్రాపర్ గా ప్లే చేయలేకపోయాడు. సమ్ టైమ్స్ మంచి స్టార్ట్స్ ఇచ్చేవాడు, కానీ వాటిని బిగ్ నాక్స్ గా కన్వర్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. మరి ముఖ్యంగా రన్ చేజెస్ ఉన్నప్పుడు అతను వచ్చి సెటిల్ అవుదామంటే కాదు కదా, క్విక్ గా రన్స్ కొట్టాలి. కానీ స్లో స్ట్రైక్ రేట్ తో ఆడడంతో అతని మీద ఆ ప్రెజర్ అనేది బిల్డ్ అయ్యేది. ఆ ప్రెజర్ లో అవుట్ అయ్యి అలా వెనక్కి వెళ్ళిపోయేవాడు. దాంట్లో మిల్లర్ ఒకప్పుడు ఉన్నంత ఎఫెక్టివ్ గా పాస్ట్ లో ఉన్నంత పీక్ పర్ఫార్మెన్స్ ఇప్పుడైతే ఇవ్వలేకపోతున్నాడు. బికాస్ ఆఫ్ ఫేస్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఆ పవర్ హిట్టింగ్ ఎబిలిటీ స్లైట్లీ రిడ్యూస్ అయింది. కరెంట్లీ ఎల్ఎస్జీకి అబ్దుల్ సమద్ లాంటి ఎక్స్ప్లోజివ్ ఫినిషర్ దొరికేశాడు కాబట్టి మిల్లర్ వెళ్ళిపోయిన పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో 7.5 CR హై ప్రైస్ పెట్టి రిటైన్ చేసుకోవడానికి ఎల్ఎస్జీ రెడీగా లేరు. పక్కా వదిలేస్తారు.
ఇక రిలీజ్ అయ్యే ఫస్ట్ ప్లేయర్ విషయానికి వస్తే మయాంక్ యాదవ్ 2024 లో కలిసి ఎదిరే పర్ఫార్మెన్స్ ఇచ్చాక 2025 సీజన్ లో ఎల్ఎస్జీ ఎంతో నమ్మకం పెట్టి 11 కోట్ల హై ప్రైస్ కి రిటైన్ చేసుకున్నారు. కానీ తెలిసిందే కదా, ఇతను ఆడిన మ్యాచెస్ కంటే ఇంజరీ వల్ల పక్కన కూర్చుందే ఎక్కువ. మరి ఇతని విషయంలో లక్నోకి లక్ అయితే లేదు. మయాంక్ ని రిలీజ్ చేస్తారు అని ఎందుకు అంటున్నా అంటే బేసిక్లీ ఇతనైతే ఒక ఇంజరీ ప్రోన్. లాస్ట్ 2024 సీజన్ లో మెరుపుదగలో వచ్చి ఒక 4 మ్యాచెస్ లో బాగా పర్ఫామ్ చేసి ఇంజరీ వల్ల పక్కన కూర్చున్నాడు. ఈవెన్ ఈ సీజన్ లోనూ ఇంజరీ కారణంగా మిస్ అయ్యాడు. ప్రతి సీజన్ లో ఫ్రీక్వెంట్ ఇంజరీస్ తో సఫర్ అవుతూనే ఉంటాడు. ఇతన్ని సీజన్ మొత్తం పెట్టుకొని మేము కప్పు గెలుస్తాము అంటే ఎల్ఎస్జీ గెలిచినట్టే ఇంకా. ఎందుకంటే ఇతనికి ఎప్పుడు ఇంజరీస్ అవుతుందో ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎవరికి తెలియదు. ఆఫ్ కోర్స్ మయాంక్ అయితే వెరీ టాలెంటెడ్. ఇతను జనరేట్ చేసే పేస్ మరెవరూ వేయలేరు. కన్సిస్టెంట్లీ 150+ రా స్పీడ్ తో బౌలింగ్ చేసే కేపబుల్ ఉంది. పేసే కాకుండా వికెట్ టేకింగ్ ఎబిలిటీ కూడా ఉంది. మరి మయాంక్ పేస్ అతని శాపంగా మారింది. అంత ఓవర్ స్పీడ్ తో బౌలింగ్ చేయడంతో ఫ్రీక్వెంట్ ఇంజరీస్ అవుతూనే ఉన్నాయి. ఒక పక్క ఇతనికి టాలెంట్ ఉన్నా మరో పక్క లక్నోకి ఆప్షన్ పర్స్ కావాలి కాబట్టి సో డెఫినెట్లీ మయాంక్ ని వదులుకుంటారు. ఇతను వెళ్ళిపోతే ఎల్ఎస్జీ పేస్ డిపార్ట్మెంట్ వీక్ అవుతుందని లేదు. ఎందుకంటే ముందు చెప్పినట్టు శార్దుల్ ఠాకూర్, ఆవిష్ ఖాన్, ఆకాశ్ దీప్, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ షిండే ఇలా ఒకటేంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎప్పటికైతే రిలీజ్ చేస్తారు అని చాలా రిపోర్ట్స్ వచ్చాయి. షూర్లీ మీరైతే మయాంక్ ని ఆప్షన్ టేబుల్ పైన చూస్తారు. ఇక వేళ 7 వదులుకుంటే ఎల్ఎస్జీకి అప్రాక్సిమేట్లీ 20 కోట్ల 60 లక్షల పర్స్ అమౌంట్ యాడ్ అవుతుంది. నౌ టాకింగ్ అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్, ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ లో డీసీ ఏసీడీసీ పర్ఫార్మెన్స్ చూపించారు. ఆ స్టేజ్ లో ఎలా ఉండేదంటే ఢిల్లీ క్వాలిఫై అవ్వడం అంటే ఖచ్చితంగా టాప్ 2 లో ఉంటారు అనుకున్నాం. కట్ చేస్తే టాప్ 2 కాదు కదా, కనీసం క్వాలిఫై కూడా అవ్వలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో ఆడినంత అగ్రెసివ్ గా సెకండ్ హాఫ్ లో ఆడలేకపోయారు. మరీ ముఖ్యంగా కోట్లు పెట్టి కొనుక్కున్న స్టార్ ప్లేయర్స్ పూర్ పర్ఫార్మెన్స్ చూపించారు. దాంట్లో చాలా మందిని తప్పక రిటైన్ చేసుకుంటున్నారు. కానీ కొంతమందిని మాత్రం ఇంటికి పంపించాలి అనే ప్లానింగ్ లో ఉన్నారు. వాళ్ళెవర్రా అని చూసుకుంటే నెంబర్ 9 సడిక్వాల్ అటల్. ఈ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ని హారీ బ్రూక్ కి రిప్లేస్మెంట్ గా 1,25 లక్షలకి తెచ్చుకున్నారు. ఇన్ ఫ్యాక్ట్ ఒక మ్యాచ్ లో ఛాన్స్ కూడా దొరికింది. దాంట్లో 22 రన్స్ కొట్టాడు. ఇతన్ని రిటైన్ చేసుకునేంత పెద్ద అవసరం అయితే ఢిల్లీకి లేదు. ఆల్రెడీ వీళ్ళకి నెంబర్ 7 వరకు బ్యాటింగ్ లో ఏ బాధ లేదు. పెట్టుకుంటే బ్యాకప్ గానే పెట్టుకోవాలి. అదేదో వదిలేస్తే వీళ్ళకి ఆప్షన్ ఒక ఫారిన్ స్లాట్ కలిసి వస్తుంది. సో సడిక్ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తారు. 8th రిలీజ్ చూస్తే ముస్తఫిజుర్ రహమాన్. ఇతనైతే జేక్ ఫ్రెజర్ కి రిప్లేస్మెంట్ గా తెచ్చుకున్నారు. 3 గేమ్స్ లో ఛాన్స్ ఇస్తే దాంట్లో 4 వికెట్స్ తీసుకుని డీసెంట్ గానే రాణించాడు. మెయిన్లీ న్యూ బాల్ తో ముస్తఫిజుర్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మన టీంలో ఉంటే ఢిల్లీకి నిజంగా గ్రేట్ అడ్వాంటేజ్. కానీ టెంపరీ రిప్లేస్మెంట్ గా వచ్చాడు కాబట్టి రిలీజ్ అవ్వాల్సిందే. మళ్ళీ డెఫినెట్లీ ఢిల్లీ బైబ్యాక్ చేయడానికి వెళ్ళాలి. ఇక 7th రిలీజ్ చూసుకుంటే దర్శన్ నాల్కండే. ఈ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్ ని లాస్ట్ ఆప్షన్ లో 30 లక్షలకి కొనుక్కున్నారు. టీంలో ఇతని కంటే బెటర్ ఆప్షన్స్ ఉండడంతో దర్శన్ కి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు. అయితే ఈసారి డీసీ పెద్ద పర్సమౌంట్ తో ఆప్షన్ కి రాబోతున్నారు కాబట్టి స్లాట్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉండాలి. సో అవసరం లేని ఇలాంటి ప్లేయర్స్ ని పక్కా ఆప్షన్ కి వదులుకుంటారు. నెంబర్ 6 దుష్మంత్ చమీరా. ఈ లంకా పేసర్ ని ఆప్షన్ 75 లక్షల బేస్ ప్రైస్ కి కొనుక్కున్నారు. సీజన్ ఫస్ట్ హాఫ్ లో పక్కన పెట్టేశారు కానీ సెకండ్ హాఫ్ లో బాగానే అవకాశాలు దొరికాయి. ఏకంగా 6 మ్యాచెస్ లో ఆడితే దాంట్లో ఓన్లీ 4 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ చూసుకున్నా 11.40 అయితే ఉంది. మరి ఇదైతే నోటబుల్ పర్ఫార్మెన్స్ కాదు. దాంట్లోనూ నెక్స్ట్ ఆప్షన్ లోకి ఇతని కంటే బెటర్ ఫారిన్ స్విమ్మర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళని కొనడానికైనా ఆప్షన్ స్లాట్స్ కావాలి కదా, మోస్ట్లీ వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయి. 5th రిలీజ్ చూసుకుంటే ఫాఫ్ డు ప్లెసిస్. ఇతనికి డీసీ లాస్ట్ ఛాన్స్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఆప్షన్ లో ఫాఫ్ ని బై చేయడానికి అసలు ఎవరు కూడా ముందుకు రాలేదు. డీసీ 2 కోట్ల బేస్ ప్రైస్ కి కొనుక్కున్నారు. ఆ టైంలో ఇతని గురించి ఏమనుకున్నారంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కానీ ప్రతి సీజన్ లో మంచి స్ట్రైక్ రేట్ తో కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కదా, ఈ సీజన్ లో ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని బై చేశారు. ఈవెన్ ఈ సీజన్ లో 9 మ్యాచెస్ లో ఆడించారు. దాంట్లో 22 యావరేజ్ తో ఓన్లీ 202 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకున్నా 123 ఉంది. క్లియర్లీ ఇదైతే వరస్ట్ పర్ఫార్మెన్స్ త్రూఅవుట్ ది సీజన్. ఎక్కడ కూడా ఫాఫ్ అతని మార్కు పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు. ఇలా ఆడా కూడా డీసీ రిటర్న్ చేసుకుంటారో చెప్పండి. దాంట్లోనే ఇప్పటికైతే 41 పాస్ట్ లో ఉన్నంత ఎఫెక్టివ్ గా ఇప్పుడు ఆడలేకపోతున్నాడు. సో డెఫినెట్లీ వదిలేస్తారు. 4th రిలీజ్ హారీ బ్రూక్. ఆప్షన్ లోకి వస్తారు, ఎవరొకరు కొంటారు. సీజన్ స్టార్టింగ్ ముందు పర్సనల్ రీజన్స్ అని వెళ్ళిపోతారు. చాలా మంది ఫారిన్ ప్లేయర్స్ ఇలానే చేస్తున్నారు. మరి బీసీసీఐ ఊరుకోదు కదా, ఇలాంటి వాళ్ళ కోసమే ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చారు. ఇది తెలుసుకోవడం బ్రూక్ మళ్ళీ ఆడించేశాడు. ఇంకేముంది, IPL లో 2 years బ్యాన్ చేసి పడేశారు. పాపం ఇక్కడ ఢిల్లీకి పెద్ద బొక్కపడింది. ఇతన్ని ఎంతో నమ్మి 6,25 లక్షల హై ప్రైస్ కి కొనుక్కున్నారు. ఈసారి డీసీకి మంచి బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ ఇతను నమ్ముకుని ఎవరిని బయట చేయకపోయి ఉంటే బాగా సర్దుకుని ఉండేవాళ్ళు. ఎనివే బ్రూక్ బాగానే అయిపోయాడు కాబట్టి రిటైన్ చేసుకోవడానికి లేదు, పక్కా వదులుకోవాల్సిందే. ఆల్స్ ఇతని ప్రైజ్ మొత్తం డీసీ పర్స్ లో అడుగుతుంది. 3rd రిలీజ్ చూసుకుంటే జేక్ ఫ్రెజర్. 2024 సీజన్ లో జేక్ మామూలుగా ఆడలేదు.
అసలు ప్రెజర్ పర్ఫార్మెన్స్ అందరూ ఫ్రీజ్ అయిపోయారు. అలాంటి వైల్డ్ ఫైర్ తర్వాత ఈ సీజన్ లో ఫైర్ కాస్త ఫ్లవర్ అయిపోయింది. ఎలా అంటే 6 గేమ్స్ లో ఆడితే ఓన్లీ 55 రన్స్ మాత్రమే కొట్టాడు. ఇక స్ట్రైక్ రేట్ అండ్ యావరేజ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 105 స్ట్రైక్ రేట్ ఉంటే 9 యావరేజ్ ఉంది. ఈ 6 గేమ్స్ లో ఒక్క మ్యాచ్ లోనే 38 రన్స్ కొట్టాడు. మిగిలిన మ్యాచెస్ లో 2 డక్లు 3 సింగిల్ డిజిట్ స్కోర్స్ అయితే ఉన్నాయి. ఈ స్టార్ట్స్ చూసాక చెప్పొచ్చు జేక్ ఎంత పెద్ద మేఘదించాడు అని. రియల్లీ అతని గేమ్ తో డీసీ చాలానే డిసప్పాయింట్ అయ్యారు. దాంట్లోనూ 9 CR హై ప్రైస్ కి కొనుక్కున్నారు కాబట్టి ఖచ్చితంగా వదులుకోవాలి అని ఇంటెన్షన్ లో ఉన్నారు. సో పక్కా రిలీజ్ చేస్తారు. ఇక సెకండ్ రిలీజ్ టీ నటరాజన్. ఫ్యూ డేస్ బ్యాక్ ఇతన్ని ఢిల్లీ వదులుకుంటారు అనే రిపోర్ట్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ అవి నిజమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం అతన్ని 10,75,00,000 ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి కొనుక్కున్నారు. అయితే సీజన్ లో ఒక్క మ్యాచ్ లోనే ఆడిపించారు. సీజన్ ముందు నుండి నటరాజన్ కి ఆ ఇంజురీ కన్సర్న్స్ ఉండడంతో ఫుల్లీ ఫిట్నెస్ తో లేకపోయాడు. దానివల్ల సీజన్ మొత్తం పక్కన పెట్టేశారు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ముఖేష్ చౌదరి అండ్ మోహిత్ శర్మ లాంటి మిడిల్ ఓవర్స్ బౌలర్స్ ఉన్నారు. ఇప్పుడు నటరాజన్ లేకపోయినా వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. దాంట్లోనే ఇతన్ని వదిలేస్తే వచ్చే అమౌంట్ తో ఈసారి క్వాలిటీ పేసర్స్ కోసం వెళ్ళొచ్చు. లేదు నటరాజన్ కావాలనుకుంటే మళ్ళీ తక్కువ ప్రైస్ కి కొనుక్కోవచ్చు కాబట్టి సో మోస్ట్ లైక్లీ రిలీజ్ చేస్తారు. ఇక ఫస్ట్ రిలీజ్ మిచెల్ స్టార్క్. ఇతన్ని వదిలేస్తారు అని ఇప్పటికే చాలా వరకు స్ట్రాంగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి ఇతని విషయంలో ఢిల్లీ హ్యాపీగా లేరు. అయితే లాస్ట్ ఆప్షన్ లో 11,75,00,000కి స్టార్క్ ని కొనుక్కున్నారు. ఇక్కడ ఇతని ప్రైస్ తో ఢిల్లీకి ఏ బాధ లేదు. ఎందుకంటే స్టార్క్ 11 కోట్లకి రావడం అంటే మంచి విషయమే. ఆ అమౌంట్ కి నిజంగా వర్త్. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఇతని అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. ఈ సీజన్ లో 11 గేమ్స్ ఆడితే దాంట్లో 14 వికెట్స్ తీసుకున్నాడు. 14 వికెట్స్ అంటే డీసెంటే. అయితే డీసీ ఇతని పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ స్టార్క్ ఆడుకున్నంత డెలివరీ చేయలేకపోయాడు అనుకుంటా. దాంట్లోనే ఇతని అవైలబిలిటీ పైన ఎక్కువ నమ్మకాలు పెట్టుకోలేం. అంటే నేషనల్ డ్యూటీస్ వల్ల ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. అంటే సీజన్ మొత్తం ఆడతాడు అనే కమిట్మెంట్ ఇవ్వడు. మరి ఢిల్లీకి అయితే సీజన్ మొత్తం ఆడే ప్లేయర్స్ కావాలి. అందుకే స్టార్క్ పైన చాలా వరకు అనాపేగా ఉన్నారు. ప్రజెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే ఇతన్ని వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇద్దరు ప్లేయర్స్ రిప్లేస్మెంట్ గా వచ్చారు కాబట్టి రిమైనింగ్ 7 వదులుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి అప్రాక్సిమేట్లీ 40,50,00,000 పర్స్ అమౌంట్ యాడ్ అవుతుంది. అసలు మినీ ఆప్షన్ లో 40 కోట్ల అమౌంట్ అంటే మామూలు విషయం ఏమీ కాదు. ఆప్షన్ లో వచ్చే బెస్ట్ ప్లేయర్స్ అందరినీ వీళ్ళే కొనుక్కోవచ్చు. నాకైతే ఢిల్లీ ఈసారి ఆప్షన్ లో దంచేస్తారేమో అనుకుంటున్నా. మరో విషయం ఏంటి అంటే కేఎల్ రాహుల్ అండ్ స్ట్రెప్స్ వీళ్ళ ట్రేడ్స్ ముందుకెళ్ళట్లేదు. మోస్ట్ లైక్లీ వీళ్ళని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. వీళ్ళని రిటైన్ చేసుకొని మనం ముందు చెప్పిన ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తే కనుక పక్కా ఢిల్లీ 40 కోట్ల అమౌంట్ తో ఆప్షన్ లోకి వస్తారు. ఇక ఇది గైస్ ఈ టీమ్స్ రిలీజ్ చేసే ప్లేయర్స్ వీళ్ళే. అయితే సంజు శాంసన్ అండ్ రవీంద్ర జడేజా వీళ్ళ మధ్య ట్రేడ్ జరగబోతుంది అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. దీని గురించి తర్వాత వీడియో చేస్తాను. ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వై లేట్ మావా ఈ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేసే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.